రాను బొంబాయికి రాను. ఎన్ని సినిమా పాటలు ఉన్నా, ఎంత పెద్ద సింగర్లు ఉన్నా, చిన్న చిన్న వ్యక్తులు కంపోజ్ చేస్తున్న ఫోక్ సాంగ్స్ కి మాత్రం ఏమాత్రం ఆదరణ తగ్గట్లేదు. పైగా సంచలనాలు నమోదు చేస్తూ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లకే సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే సినిమాలకు కోట్ల బడ్జెట్ పెట్టి రిచ్గా నిర్మిస్తున్నా వచ్చే ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడుతున్నాయి. సినిమాల్లో చాలా తక్కువ శాతం హిట్స్ అందుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం 100 కోట్ల బడ్జెట్తో రూపొంది కనీసం 10 కోట్ల వసూళ్లు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం 5 లక్షలతో రూపొందిన ఒక పాట ఏకంగా 1 కోటికి పైగా సంపాదించి పెట్టిందంటే జానపదాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జనాలకు నచ్చితే ఏ స్థాయికి తీసుకెళ్తారు అనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో తెలంగాణ జానపదాలకు మంచి డిమాండ్ ఉంది. లక్షల మంది చూస్తున్న పాటలను జనాలకు అందించేందుకు ఎంతో మంది ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. గత 4-5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున యూట్యూబ్ ద్వారా జానపద గీతాలు రావటం, వాటికి 10 లక్షల వ్యూస్ రావటం మనం చూస్తూనే ఉన్నాం. లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, అమ్మ పాటలు, పల్లె పాటలు, ఇలా రకరకాలుగా పాటలు వస్తున్నాయి. ఈ మధ్య బుల్లెట్ బండి పాట ఏ స్థాయిలో పాపులర్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత పల్సర్ బండి పాట, ఓ పిలగా వెంకటేష్, ఇలా ఎన్నో పాటలు యూట్యూబ్లో భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకున్నాయి. గత 2-3 నెలలుగా యూట్యూబ్లోనే కాకుండా ఎక్కడ చూసినా కనిపిస్తున్న పాట రాను బొంబాయికి రాను. ఈ పాట ప్రతి పెళ్లిలో, ప్రతి ఈవెంట్లో సందడి చేస్తూనే ఉంది. ఏకంగా బాలీవుడ్ పాపులర్ టీవీ షోలో కూడా ఈ పాటను ప్లే చేసి సెలబ్రిటీలు డాన్స్ చేయడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాను బొంబాయికి రాను పాట తెగ వైరల్ అయింది. దాంతో యూట్యూబ్లో ఈ పాట ఏకంగా 400 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఈ పాటను పాడింది రాము రాథోడ్. ఈ పాటలో డాన్స్ చేసింది కూడా రాము రాథోడ్. ఇతడితో పాటు లిఖిత ఈ పాటలో కనిపించింది. ఇద్దరి డాన్స్కి ప్రతి ఒక్కరూ ఫిదా కావడంతో ఇంతటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఈ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకున్న తెలుగు పాటగా రాను బొంబాయికి రాను నిలిచింది. ఏకంగా 40 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకున్న ఈ పాటను కేవలం ఒక్క రోజులో, అది కూడా 5 లక్షల బడ్జెట్తో రూపొందించినట్లుగా సింగర్ కమ్ డాన్సర్ రాము రాథోడ్ చెప్పుకొచ్చారు. ఆ పాటతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా పాటతో యూట్యూబ్ ద్వారా దాదాపుగా 1 కోటి ఆదాయం వచ్చినట్లు రాము రాథోడ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. లక్షలు ఖర్చు చేసి, ట్యూన్ చేసి, కోట్లు ఖర్చు చేసి తీసిన పాటలకు వచ్చే ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. కానీ 5 లక్షలతో తీసిన పాటకు 1 కోటి రావడం అంటే ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ముందు ముందు ఈ పాట 1000 మిలియన్లకు చేరినా ఆశ్చర్యం లేదని యూట్యూబ్ పరిశీలకులు అంటున్నారు. రాను బొంబాయికి రాను. ఎన్ని సినిమా పాటలు ఉన్నా, ఎంత పెద్ద సింగర్లు ఉన్నా, చిన్న చిన్న వ్యక్తులు కంపోజ్ చేస్తున్న ఫోక్ సాంగ్స్ కి మాత్రం ఏమాత్రం ఆదరణ తగ్గట్లేదు. పైగా సంచలనాలు నమోదు చేస్తూ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లకే సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే సినిమాలకు కోట్ల బడ్జెట్ పెట్టి రిచ్గా నిర్మిస్తున్నా వచ్చే ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడుతున్నాయి. సినిమాల్లో చాలా తక్కువ శాతం హిట్స్ అందుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం 100 కోట్ల బడ్జెట్తో రూపొంది కనీసం 10 కోట్ల వసూళ్లు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం 5 లక్షలతో రూపొందిన ఒక పాట ఏకంగా 1 కోటికి పైగా సంపాదించి పెట్టిందంటే జానపదాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జనాలకు నచ్చితే ఏ స్థాయికి తీసుకెళ్తారు అనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో తెలంగాణ జానపదాలకు మంచి డిమాండ్ ఉంది. లక్షల మంది చూస్తున్న పాటలను జనాలకు అందించేందుకు ఎంతో మంది ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. గత 4-5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున యూట్యూబ్ ద్వారా జానపద గీతాలు రావటం, వాటికి 10 లక్షల వ్యూస్ రావటం మనం చూస్తూనే ఉన్నాం. లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, అమ్మ పాటలు, పల్లె పాటలు, ఇలా రకరకాలుగా పాటలు వస్తున్నాయి. ఈ మధ్య బుల్లెట్ బండి పాట ఏ స్థాయిలో పాపులర్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత పల్సర్ బండి పాట, ఓ పిలగా వెంకటేష్, ఇలా ఎన్నో పాటలు యూట్యూబ్లో భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకున్నాయి. గత 2-3 నెలలుగా యూట్యూబ్లోనే కాకుండా ఎక్కడ చూసినా కనిపిస్తున్న పాట రాను బొంబాయికి రాను. ఈ పాట ప్రతి పెళ్లిలో, ప్రతి ఈవెంట్లో సందడి చేస్తూనే ఉంది. ఏకంగా బాలీవుడ్ పాపులర్ టీవీ షోలో కూడా ఈ పాటను ప్లే చేసి సెలబ్రిటీలు డాన్స్ చేయడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాను బొంబాయికి రాను పాట తెగ వైరల్ అయింది. దాంతో యూట్యూబ్లో ఈ పాట ఏకంగా 400 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఈ పాటను పాడింది రాము రాథోడ్. ఈ పాటలో డాన్స్ చేసింది కూడా రాము రాథోడ్.
ఇతడితో పాటు లిఖిత ఈ పాటలో కనిపించింది. ఇద్దరి డాన్స్కి ప్రతి ఒక్కరూ ఫిదా కావడంతో ఇంతటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఈ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకున్న తెలుగు పాటగా రాను బొంబాయికి రాను నిలిచింది. ఏకంగా 40 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకున్న ఈ పాటను కేవలం ఒక్క రోజులో, అది కూడా 5 లక్షల బడ్జెట్తో రూపొందించినట్లుగా సింగర్ కమ్ డాన్సర్ రాము రాథోడ్ చెప్పుకొచ్చారు. ఆ పాటతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా పాటతో యూట్యూబ్ ద్వారా దాదాపుగా 1 కోటి ఆదాయం వచ్చినట్లు రాము రాథోడ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. లక్షలు ఖర్చు చేసి, ట్యూన్ చేసి, కోట్లు ఖర్చు చేసి తీసిన పాటలకు వచ్చే ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. కానీ 5 లక్షలతో తీసిన పాటకు 1 కోటి రావడం అంటే ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ముందు ముందు ఈ పాట 1000 మిలియన్లకు చేరినా ఆశ్చర్యం లేదని యూట్యూబ్ పరిశీలకులు అంటున్నారు. రాను బొంబాయికి రాను. ఎన్ని సినిమా పాటలు ఉన్నా, ఎంత పెద్ద సింగర్లు ఉన్నా, చిన్న చిన్న వ్యక్తులు కంపోజ్ చేస్తున్న ఫోక్ సాంగ్స్ కి మాత్రం ఏమాత్రం ఆదరణ తగ్గట్లేదు. పైగా సంచలనాలు నమోదు చేస్తూ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లకే సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే సినిమాలకు కోట్ల బడ్జెట్ పెట్టి రిచ్గా నిర్మిస్తున్నా వచ్చే ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడుతున్నాయి. సినిమాల్లో చాలా తక్కువ శాతం హిట్స్ అందుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం 100ల కోట్ల బడ్జెట్తో రూపొంది కనీసం 10ల కోట్ల వసూళ్లు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం 5 లక్షలతో రూపొందిన ఒక పాట ఏకంగా 1 కోటికి పైగా సంపాదించి పెట్టిందంటే జానపదాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జనాలకు నచ్చితే ఏ స్థాయికి తీసుకెళ్తారు అనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో తెలంగాణ జానపదాలకు మంచి డిమాండ్ ఉంది. లక్షల మంది చూస్తున్న పాటలను జనాలకు అందించేందుకు ఎంతో మంది ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. గత 4-5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున యూట్యూబ్ ద్వారా జానపద గీతాలు రావటం, వాటికి 10 లక్షల వ్యూస్ రావటం మనం చూస్తూనే ఉన్నాం. లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, అమ్మ పాటలు, పల్లె పాటలు, ఇలా రకరకాలుగా పాటలు వస్తున్నాయి. ఈ మధ్య బుల్లెట్ బండి పాట ఏ స్థాయిలో పాపులర్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత పల్సర్ బండి పాట, ఓ పిలగా వెంకటేష్, ఇలా ఎన్నో పాటలు యూట్యూబ్లో భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకున్నాయి. గత 2-3 నెలలుగా యూట్యూబ్లోనే కాకుండా ఎక్కడ చూసినా కనిపిస్తున్న పాట రాను బొంబాయికి రాను. ఈ పాట ప్రతి పెళ్లిలో, ప్రతి ఈవెంట్లో సందడి చేస్తూనే ఉంది. ఏకంగా బాలీవుడ్ పాపులర్ టీవీ షోలో కూడా ఈ పాటను ప్లే చేసి సెలబ్రిటీలు డాన్స్ చేయడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాను బొంబాయికి రాను పాట తెగ వైరల్ అయింది. దాంతో యూట్యూబ్లో ఈ పాట ఏకంగా 400 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఈ పాటను పాడింది రాము రాథోడ్. ఈ పాటలో డాన్స్ చేసింది కూడా రాము రాథోడ్. ఇతడితో పాటు లిఖిత ఈ పాటలో కనిపించింది. ఇద్దరి డాన్స్కి ప్రతి ఒక్కరూ ఫిదా కావడంతో ఇంతటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఈ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకున్న తెలుగు పాటగా రాను బొంబాయికి రాను నిలిచింది. ఏకంగా 40 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకున్న ఈ పాటను కేవలం ఒక్క రోజులో, అది కూడా 5 లక్షల బడ్జెట్తో రూపొందించినట్లుగా సింగర్ కమ్ డాన్సర్ రాము రాథోడ్ చెప్పుకొచ్చారు. ఆ పాటతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా పాటతో యూట్యూబ్ ద్వారా దాదాపుగా 1 కోటి ఆదాయం వచ్చినట్లు రాము రాథోడ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. లక్షలు ఖర్చు చేసి, ట్యూన్ చేసి, కోట్లు ఖర్చు చేసి తీసిన పాటలకు వచ్చే ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. కానీ 5 లక్షలతో తీసిన పాటకు 1 కోటి రావడం అంటే ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ముందు ముందు ఈ పాట 1000 మిలియన్లకు చేరినా ఆశ్చర్యం లేదని యూట్యూబ్ పరిశీలకులు అంటున్నారు.